కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ 2వ దశకు రామరెడ్డి దామోదర రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే కేబినెట్ లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈసారి కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవోపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే విధించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క పిటిషన్ను డిస్మిస్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ అధికారులు న్యాయ నిపుణులతో చర్చించి ఈ కోర్టులు ఎట్లాంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు, ఒకవేళ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా వస్తాయి, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రస్తుతం అది హోల్డ్లో ఉండడం జరిగింది, సో దాన్ని మళ్ళీ ఏ విధంగా పునఃప్రారంభించాలి, ఇవన్నిటి అంశాలకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు న్యాయ నిపుణులతో కూడినటువంటి అధికారులు సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల కమిటీ ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నివేదికపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి. వీటికి కోర్టుల్లో ఇటు కొంతమంది కోర్టులను ఆశ్రయించడం, కోర్టులు వీటికి స్టే విధించడం, ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 3 అంశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదటిది 50% లోబడి ఏదైతే కోర్టులు చెప్తా ఉన్నాయో ఆ మేరకు లోబడి రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం ఒక ఆప్షన్. అదేవిధంగా అది కుదరకపోతే రెండవ ఆప్షన్గా హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో 6 వారాల పాటు స్టే విధిస్తూ ఏదైతే గడువు ఇవ్వడం జరిగిందో ఈ 6 వారాల పాటు వెయిట్ చేసి తుది తీర్పు ఏం వస్తుందో అప్పటి వరకు వేచి చూడడం రెండవ ఆప్షన్గా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇక మూడవ ఆప్షన్ కిందకి వచ్చినట్టయితే ఈ యొక్క కోర్టుల్లో 50% మించి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించలేదు స్థితి ఉంది. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కేబినెట్ 16వ తేదీన జరిగిన సమావేశంలో 2 పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి గతంలో ఏదైతే చట్టం ఉందో దాన్ని సవరిస్తూ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్పై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి దాన్ని గవర్నర్కు పంపించబోతా ఉన్నారు. ఇక వీటితో పాటు ఇతర అంశాలైనటువంటి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంశాలపై ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి పనులు మధ్యలో ఆగిపోయాయి, వాటి పునఃప్రారంభానికి సంబంధించి కూడా ఈరోజు
సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరంలో ఉన్నటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధరణకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరణకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ఆ పనులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఎస్ఆర్ఎస్పి 2వ దశకు సంబంధించి కూడా పనులు ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూ ఎక్కువగా ఈ కేబినెట్ సమావేశంలో ఫోకస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.